హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సండే అఫీషియల్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పటికే నా వీడియో అప్లోడ్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయింది. చాలా కమెంట్స్ అయితే నాకు వచ్చాయన్నమాట, ఎవరు పుట్టారక్క అని చెప్పేసి. సో ఈరోజు అయితే నా డెలివరీ లాగ్ అలానే ఎవరు పుట్టారు అన్నది కూడా వీడియోలో అయితే నేను తప్పకుండా షేర్ చేస్తాను. మిస్ కాకుండా వీడియోని అయితే చూస్తూ ఉండండి. నాకైతే డెలివరీ పెయిన్స్ అవి ఎలా స్టార్ట్ అయ్యాయి ఏంటి అని అంటే, ఆల్మోస్ట్ నాకు 2-3 వీక్స్ నుంచి అయితే పెయిన్స్ అయితే వస్తూ పోతున్నాయి. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ అయితే చూసారు కదా, 2 టైమ్స్ అయితే జాయిన్ అయ్యి వచ్చేసాను అనమాట. అలాగే ఒక సండే అయితే సేమ్ మార్నింగ్ నుంచి అయితే Jan 28 అనమాట. ఆ రోజు మార్నింగ్ అయితే పెయిన్స్ అయితే వచ్చాయి. వస్తుంటే నేను రెగ్యులర్గా వస్తున్నాయి కదా, అలానే వస్తున్నాయి అని అయితే నేనైతే వదిలేసాను అనమాట. సో నాకు అసలు వెళ్తున్నప్పుడు కూడా వీడియో తీయడానికి కూడా అవ్వలేదు, ఎందుకంటే నాకు అసలు చాలా డౌట్ఫుల్గా అయితే వెళ్ళాను. ఎందుకంటే ఇప్పటి నుంచి వస్తున్నాయి, ఏది నిజమో ఏది అబద్ధమో అయితే తెలియలేదు. కానీ ఒక స్పాటింగ్ కనిపించడం వల్ల అయితే నేనైతే చాలా భయపడుతూ అయితే వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడైతే నా చుట్టూ కూడా ఎవరు లేరనమాట. అందరూ ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఎవరిని పిలుద్దామన్నా ఎవరు కూడా నాకు నియర్లో ఎవరు కూడా దగ్గరలో అయితే లేరు. అప్పటికప్పుడైతే భయపడుతూ అయితే నేనైతే హాస్పిటల్కి అయితే జాయిన్ అయిపోయాను అనమాట. మా ఆయన అయితే క్యాబ్ అది బుక్ చేశారు. బుక్ చేయగానే వెంటనే మేమైతే ఇంకా వెళ్ళిపోయాము. నా డెలివరీ స్టోరీ మొత్తం ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను. చాలా పెద్ద స్టోరీ. అసలు ఎలా జరిగింది అని అంటే దానికి చెప్పలేను కూడాను. అంత హడావిడిగా అంత భయపడుతూ చాలా చాలా టెన్షన్గా అయితే వెళ్ళామన్నమాట. ఫైనల్లీ అయితే పెయిన్స్ ఆల్మోస్ట్ 12 o'clock అయితే బాగా ఎక్కువ వచ్చాయన్నమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళగానే డైలేట్ అయ్యింది, 2 centimeters డైలేట్ అయిందని చెప్పేసి మెడిసిన్, ఇంజెక్షన్స్, సిలైను, ఈనమో ఇవన్నీ అయితే చేసేసారనమాట. ఇంకా వెంటనే అయితే పెయిన్స్ పెరగడం కోసం అయితే చాలా చేశారు. సో అలా పుష్ చేస్తూ ఉంటుండగా ఏమైందంటే నైట్ 7:57కి అనమాట. అంటే పెయిన్స్ వచ్చిన 6 hours పెయిన్స్ అయితే నేను స్ట్రగుల్ అయ్యాను. ఆఫ్టర్ 6 hours తర్వాత అయితే పెయిన్స్ వచ్చిన తర్వాత అయితే బేబీ అయితే పుట్టేసింది. మీరు ఎవరు పుట్టారేంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గెస్ చేయగలిగితే. అలాగే ఆ తర్వాత ఏమైందంటే హాస్పిటల్కి ఇలా పెయిన్స్ వచ్చాయి నాకు ఇలా అని తెలియగానే ఏంటంటే మా పిన్నాలు, అమ్మాలు అందరూ అయితే వచ్చేసారనమాట హాస్పిటల్కి అయితే వెంటనే. ఇంకా ఈలోపే నాకు అడ్మిషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా జరిగింది. సో ఇదిగోండి మా లిటిల్ ప్రిన్సెస్. ఎవరు పుట్టారో తెలిసిపోయింది కదా, మాకైతే పాప పుట్టింది. మీకు ముందు వీడియోస్లో చెప్పాను కదా, నా సెకండ్ ట్రైమిస్టర్ స్టోరీ, ఫస్ట్ ట్రైమిస్టర్ స్టోరీ అన్నిట్లో చెప్పాను పాప కావాలి అని. సో ఫైనల్లీ మా ఇంటి మహాలక్ష్మి అయితే వచ్చేసింది అనమాట. ఇదిగోండి మా అబ్బాయి అయితే పాపం ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్తే అన్నిసార్లు నాతో పాటే పాపం తోడుగా ఉన్నాడు వాళ్ళ చెల్లి కోసం. ఫైనల్లీ వాడి చెల్లిని అయితే దగ్గరుండి చూసుకున్నాడు. ఇదిగోండి నాకైతే డెలివరీ అయిపోగానే కూర్చొని అయితే మాట్లాడుతున్నాను అనమాట. హ్యాపీ మూమెంట్. ఏంటి ఇలా ఉందని అయితే అనుకోకండి. ఇదిగోండి మా లిటిల్ ప్రిన్సెస్ అందరూ కూడా బ్లెస్ చేయండి మా పాపనైతే. మా అబ్బాయి ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నాడు తన తోడు కోసం అయితే. ఫైనల్లీ వచ్చేసిందనమాట. అడుగుతున్నాడు, అమ్మ చెల్లేది ఇంకా రాలేదేంటి అని. హాస్పిటల్ జాయిన్ అయినప్పటి నుంచి అడుగుతున్నాడు, ఎందుకమ్మా ఇంకా చెల్లి పుట్టలేదేంటి అని అయితే అందరినీ అడుగుతున్నాడంట. మా బుజ్జి పాప అయితే వచ్చేసిందనమాట. మా అబ్బాయికి అయితే బెస్ట్ సపోర్టర్గా, ఒక మంచి వెల్విషర్గా, జీవితాంతం ఎప్పుడు తోడుగా ఉండాలి. వాళ్ళిద్దరూ ఎప్పుడైతే కలిసి ఉండాలి. ఈ బాండింగ్ వాళ్ళకి ఎప్పుడు ఇలానే ఉండాలి. పుట్టినప్పటి నుంచి అయితే మా అబ్బాయి అయితే వదలలేదనమాట, అలా పక్కనే ఉన్నాడు. మా పాపకైతే ఫస్ట్ ఫీడ్ అనమాట ఇది. డెలివరీ అవ్వగానే ఫీడ్ చేయమంటారు కదా, నాకైతే ఆల్మోస్ట్ 1.5 hour అలా అయ్యింది. ఆ తర్వాత అయితే ఫీడ్ స్టార్ట్ చేశాను అనమాట. అంతకుముందు తెలియలేదు, వెంటనే అయితే ఇవ్వాలంట. కానీ అప్పుడు నా పెయిన్స్ అవి వాటి వల్ల అయితే నేనైతే ఉండిపోవాల్సి వచ్చింది. మీరు కమెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను వెంటనే అయితే తర్వాత ఒక వీడియో అయితే చేస్తాను. అలాగే నాకైతే ఫుల్ కోల్డ్ కాఫ్ ఉండడం వల్ల అయితే నెబులైజేషన్ అయితే పెట్టించారనమాట. బేబీకి కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి త్వరగా అని చెప్పేసి. అలాగే స్టిచెస్ కూడా పెయిన్ వస్తుంది కదా, ఎక్కువగా దగ్గితే వీలైనంత వరకు నెబులైజేషన్ పెట్టుకోమని అయితే చెప్పారు. ఏంటి ఇలా ఉందని అని అనుకోకండి, నాకు ప్రెగ్నెన్సీలో నేను అంతే. ఫస్ట్ బేబీకి అలానే అయిపోయాను. అంటే బాగా వెయిట్ ఎక్కువ అయిపోయాడు, నెక్ మొత్తం ఫేస్ మొత్తం డార్క్ అయిపోద్ది నాకు. సో అందుకని అలా ఉన్నాను. ఇదిగోండి మా పాప అయితే ఫింగర్ ప్రింట్స్ అనమాట తనవి. నైట్ అయితే మా అమ్మాయి అయితే సైలెంట్గా లెగుస్తూ ఆడుకుందనమాట. తన వీడియోనైతే నేను ఆ స్వీట్ మెమరీస్ని అయితే క్యాప్చర్ చేయాలనుకున్నాను. అంటే లెగిచినా కూడా ఏడవలేదు. నా డెలివరీ కోసం అయితే నేను పూర్తిగా అయితే నేనైతే ఏది షేర్ చేసుకోలేదు. పాప ఎంత వెయిట్ పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఏం డెలివరీ నాకు అయ్యింది, నార్మల్ సి సెక్షన్, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను వీలైనంత వరకు. మాకైతే ఇప్పుడైతే పాప అయితే పుట్టిందనమాట.
మీరందరూ మా పాపనైతే బ్లెస్ చేయండి. మా అమ్మాయిని కూడా మీకు చూపించాలనుకున్నాను. మీకు ఫుల్ వీడియో మొత్తం మా పాపనైతే చూపించాను. ప్లీజ్ అందరూ తనైతే బ్లెస్ చేయండి. అన్నయ్య చెల్లి ఇద్దరు హ్యాపీగా లైఫ్ టైం ఉండాలని చెప్పేసి నా స్టోరీ మొత్తం కూడా షేర్ చేస్తాను. ముందైతే ఎవరు పుట్టారా అని రివీల్ చేయాలని చెప్పేసి అయితే నేనైతే వీడియో అయితే తీసి పెట్టాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీ శాండీ అఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మా అమ్మాయిని అయితే బ్లెస్ చేయండి. బాయ్ బాయ్. చిన్ని ఆశ, చిన్నదని ఆశ.